సినిమా మామూలు లేదు బ్రో. అసలు గన్‌లున్నాయి, అన్నున్నాయి. బాంబ్ లేదనుకున్నాం. సమంతనే బాంబ్ బ్రో. ఏం పేల్చింది బ్రో. మామూలు పేలవలే బ్రో అసలు. ఒక్కొక్క సీన్‌కి మైండ్ పోతుంది లోపట గానీ మూవీ చాలా బాగుంది. దాంట్లో ఫైట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. తినైతే నేను నేర్చుకుంటాను కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటుంది. బస్ ఫ్యాన్, సమంత ఫ్యాన్ నేను. ఆయన చేయి చూపెడితే చాలు, ఈమె నవ్వుతే చాలు మాకు. 100% 100 కోట్లు దాటుతుంది. ఒకరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. శామ్ అందరినీ థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి పంపించేశారు. అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంటి బంగారం మూవీ బ్లాక్ బస్టర్ సూపర్గా ఉంది. అండ్ ఆఫ్టర్ 2 years వింటేజ్ శామ్ని చూస్తాము. బ్లాక్ బస్టర్ శామ్ యాక్టింగ్ మొత్తం ఇరుగా తీసింది. లేడీ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు సినిమా. సమంత గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆల్ క్యారెక్టర్స్కి అంటే మంచిగా రాశారు. సమంత గారి యాక్టింగ్ ఫ్యామిలీ ప్లస్ పాయింట్. చాలా బాగా చేశారండి యాక్షన్. శ్రీముఖి సమంత గారి కాంబినేషన్ హైలైట్ అండి సినిమాకి. శ్రీముఖి సమంత గారి కాంబినేషన్ హైలైట్ ఉంది. సమంత గారు ఆ శారీలో ఉండే ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి మేడం? అసలు మార్వలెస్గా ఉంది. లైక్ హాలీవుడ్ రేంజ్లో రాజు గారు రిప్రజెంట్ చేశారు సమంత గారిని. అండ్ చాలా ఈజీగా చేసింది తను యాక్టింగ్ అండ్ ఆల్. ద వే తన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ కానీ లాంగ్వేజ్ ఎసెంట్ ఉంటుంది కదా తిరుపతి సైడ్, అది మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్ 100% న్యాయం చేసింది. డైరెక్టర్ నందిని గారు ఎక్కువ ఎలా అనిపించింది? బాగుందండి. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు మూవీ ఫస్ట్ టు ఎండ్ వరకు. సూపర్గా ఉంది. ఎంత ఇస్తారు మేడం సినిమాకి రేటింగ్? 5 out of 5. మేడం డైలాగ్ చెప్తారు ఒక్కొక్కరిని కొడతాను చూడు. ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. చాలా బాగుంది. ఇట్ ఇస్ సూపర్ హిట్ అయిపోతుంది. సమంతాస్ పర్ఫార్మెన్స్, డాన్స్, ఫైటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్. ద వే షీ వాక్స్, తను ఎలా అయితే యునో తన ముఖం వైల్ ఫైటింగ్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెషన్స్ వర్ వెరీ నైస్. హర్ యాక్టింగ్ ఇస్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ గ్రేట్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్టోరీ హైలైట్ సీన్సా, క్లైమాక్స్లో ఫైటింగ్ సీన్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది ఫర్ షూర్. మూవీ చాలా బాగుంది. దాంట్లో ఫైట్స్ అయితే నాకు చాలా నచ్చాయి. తినైతే నేను నేర్చుకుంటాను కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటుంది. ఒక్కొక్కరిని కొట్టింది చూడు అబ్బాబ్బాబ్బా. ఇక లేవాల్సిన అవసరం కూడా లేకుండా అంత బాగా చేశారు. మూవీ మాత్రానికి ఓన్లీ ఉత్తమ మహిళ అంటే ఇలానే కాదు, కాళిక దేవత కూడా ఉత్తమ మహిళ అవుతుందని శామ్ గారు నిజంగా నిరూపించి పెట్టేశారు. తన డెడికేషను, తన రియాలిటీ, నవ్విచ్చింది, ఏడిపించింది అందరినీ. మామూలుగా లేదు. శామ్ నువ్వు అసలుకి హీరోయిన్ కాదు, హీరో ఎరాని స్టార్ట్ అయిపోయింది. ఇట్లాంటి సినిమాలు ఇంకా 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 మంచి సినిమాలు తీసి శామ్ అంటే యా పక్కా లేడీ పవర్ స్టార్. అసలు పవర్ స్టార్ ఏంటి, ఇంకా ఏమని ఉంటే అందరికి హీరోస్కి మనం ఇస్తాం కదా లేడీ స్టార్ పవర్ స్టార్ అని, శామ్కి ఇవ్వాలి. మ్యాగ్నెటిక్ స్టార్ అని ఇవ్వచ్చేమో మేబీ. అంత బాగుంది శామ్ డెడికేషన్, ఆ ఫిట్నెస్, ఆ ఫైటింగ్ చూస్తే తను ఎంత కష్టపడి అది రావడానికి తను ఎంత ట్రై చేసిందో అనేది బాగా కనిపించింది. నేనైతే అరవకుండా ఉన్న మూమెంట్ అయితే లేదు. అంత బాగా చేశారు శామ్. 5/5, 10/10, 100/100. అసలుకి ఇక రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంత ఫాలో. శ్రీముఖి మ్యామ్ గాను శామ్ మ్యామ్ది కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ చూడడానికి ఏదో అలా ఇలా అనిపించినప్పటికి కూడా లాస్ట్ మ్యాజిక్ అయితే క్రియేట్ అయిపోయింది మూవీలో. శ్రీముఖిది అండ్ శామ్ గారిది అయితే నెక్స్ట్ లెవెల్. అది మాకు బాగా నచ్చింది ఆ మూమెంట్. శారీతో ఫైట్ సీన్ అసలు నార్మల్ అప్పుడే మనం క్యారీ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం, కానీ మేడం అంతే లేదు. అంటే మొత్తం మీద అనేం కాదు. శామ్ మ్యామ్ ఎప్పుడైతే మూవీల నుంచి మనం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే మనకి కామెడీ అనేది స్టార్ట్ అవుతూ వస్తుంది. అక్కడ ఈ వీళ్ళే పర్టికులర్గా కామెడీ ఇక్కడే ఉంది కామెడీ అనేది అయితే లేదు. మూవీ మొత్తం కామెడీ, థ్రిల్లర్, యాక్షన్ అన్నీ ఇచ్చి పడేసింది శామ్ మ్యామ్. అది ఏంటి ఆడవాళ్ళని అంటే జస్ట్ ఉత్తమ
ఉత్తమ మహిళ ఇలా ఉండాలి అలా ఉండాలని కాకుండా కాళిక మాత అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది, అసలుకి ఉత్తమ మహిళ అనే ఆ ట్యాగ్ని రివర్స్ చేసేసారు శామ్. అందరు అంటే ఆడవాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, కొన్ని చెప్పలేకపోవడం కానీ అవన్నీ ఉంటాయి. కానీ అలా ఉండకూడదు. ఎప్పుడైతే ధైర్యంగా ముందడిగేస్తామో దెన్ మెన్ అయినా ఎవరైనా సరే కాళ్ళ కిందికి రావాల్సిందే. Yeah. చాలా బాగా అనిపించింది. రియల్ లైఫ్లో కూడా తోటికోడలు అంటే అలానే ఉంటారు. ఐఎమ్ ద మ్యారీడ్ పర్సన్. సో తోటికోడలు లాగా అయితే శ్రీముఖి గారు శామ్ గారు నిజంగా జీవించేశారేమో అనిపించింది. ఇంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నా ఫేవరెట్ డైలాగ్ అంటే మూవీ మొత్తం ఫేవరెట్. అందులో డైలాగ్ ఏం చెప్తాను చెప్పండి. ఫేవరెట్ డైలాగ్ ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అబ్బా. శామ్ అందరినీ థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి పంపించేశారు. అంత బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ ఇంకా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్. అది శామ్ బ్లాక్ బస్టర్ ఇంకా బ్లాక్ బస్టర్ నెక్స్ట్ లెవెల్. అది శామ్ ఫైట్స్ అయితే అక్కడ మగపిల్లల్ని మర్చిపోయాం అంతే. థియేటర్లో అందరు అరవడమే. అండ్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతుందో ఆడపిల్ల, తన కోసం ఫ్యామిలీ కోసం ఎన్నైనా వదులుకుని ఫ్యామిలీ కోసం ఏదైనా చేయొచ్చు. దే వాంట్ టు షో దట్ ఒక ఇండియన్ ఉమెన్ ఒక హస్బెండ్ పిల్లల కోసం ఎంత లైఫ్ ఇస్తుందనే చూపిస్తారు. ఇట్స్ వెరీ గుడ్. సింప్లీ ఫైట్స్ అయితే చెప్పొద్దు, అన్నీ మర్చిపోయి చూసాం అంతే. సినిమా హైలైటా? ఇట్స్ అ సింప్లీ అండ్ ఫ్యామిలీ మూవీ. అండ్ ఫైట్స్కి అయితే ఎక్సలెంట్ ఇన్ ఆల్. సమంత యాజ్ ఎక్సలెంట్ హీరోయిన్. దట్స్ ఇట్. యా బాగుంది. సినిమాలో మొత్తం లైక్ ఎమోషన్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం అంతా బాగుంది. కత్తులు కట్టర్లు అన్నీ ఉన్నాయి. బాంబు లేదనుకున్నాం, బట్ సమంతనే ఆ సినిమాలో బాంబు, చాలా బాంబు. అండ్ యాక్టింగ్, షీఈస్ యాక్టింగ్ వెరీ సూపర్. ఈ ఫ్యామిలీ యాక్టర్, న్యాచురల్ యాక్టింగ్, సూపర్ మూవీ. అందరు వాచ్ చేయొచ్చు ఫ్యామిలీతో. నిజంగా సినిమా మాత్రం హైలైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ట్రూ సమంత ఫ్యాన్. ఇగో 11 మంది వచ్చినాము, అందరు ఫుల్ సాటిస్ఫైడ్. నిజంగా చెప్తున్నా, డెఫినెట్లీ వీకెండ్ అసలు ఒక హీరోకు ఉన్న ఎలివేషన్ సమంతకు వచ్చింది. ఎన్నిసార్లు ఓ అన్నారు అందరూ. అసలు నిజంగా హైలైట్. అండ్ మళ్ళీ రేపు అన్ని బాగుంది. సినిమానే ఫుల్ పక్కా హిట్ కొడుతుంది చూడండి. బ్లాక్ బస్ ఫ్యాన్, సమంత ఫ్యాన్ నేను. ఆయన చేయి చూపెడితే చాలు, ఈమె నవ్వుతే చాలు మాకు. 100% 100 కోట్లు దాటుతుంది.